ఉడికిన తర్వాత ముక్కలు నీళ్ళు వంపేసి ముక్కలు పక్కన పెట్టుకోవాలి. ఒక మూకుడు తీసుకుని అందులో 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కొద్దిగా కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత 3 స్పూన్ల కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 3 స్పూన్ల ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. వేయించుకుని ఒక 10 నిమిషాలు స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీరను కూడా కట్ చేసి చక్కగా వేసుకోవాలి. 10 నిమిషాలకి మంచిగా రెడ్ కలర్లో రెడీ అయిపోతుంది. సాఫ్ట్గా ఉండే చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.